రోమా 12వ అధ్యాయం 1వ వచనము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనములో, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడిన మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. కనుక ఇక్కడ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నట్టు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాక్యము ద్వారా మరి మన యొక్క శరీరాన్ని దేవుడు తన యొక్క మందిరముగా, తన యొక్క ఆలయముగా ఎంచుకుంటున్నాడు. మరి దేవుని యొక్క మందిరమును, ఆలయమును మనం ఎంత పవిత్రంగా, ఎంత పరిశుద్ధంగా చూసుకుంటామో, మరి దేవుని యొక్క మందిరమును మనం దేవుని గణపరచడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి, మరి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుకోవడానికి మనం ఉపయోగిస్తాం దేవుని మందిరం. మరి దేవుని మందిరము దేవుని యొక్క సన్నిధితో, ఆయన యొక్క తేజస్సుతో, ఆయన యొక్క కరుణతో, దయతో నింపబడి ఉంటుంది. ఎందుకంటే ఆయన మరి అక్కడ మనము ఆయన్ని స్తుతించే స్థలం అది. మరి ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు మన శరీరాన్ని ఆయన యొక్క మందిరముగా, ఆలయంగా ఆయన తీసుకుంటున్నాడు. కనుక మనము ఏ మందిరమును ఏ విధంగా పరిశుద్ధంగా మనం ఏ విధంగా గడుపుతామో మందిరంలో, మరి దేవుని మందిరం ఏ విధంగా మనం చూసుకుంటామో, ఆ విధంగా మన శరీరాన్ని కూడా దేవుని మహిమ కొరకై, మన అవయవాలను దేవుని మహిమార్థం ఉపయోగపడేలా ఉపయోగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక వాటిలో మనం ఇది వరకు చేతుల గురించి మరి తెలుసుకున్నాము. చేతులతో ఏమి చేయకూడదని దేవుడు అంటున్నాడని. మరి రోజు చేతులతో ఏమి చేయవలను, దేవుని మహిమార్థం చేతులను ఏ విధంగా వాడాలని దేవుడు ఆశిస్తున్నాడు ఒకసారి చూస్తాము. ఒకసారి మనము అలాగే కీర్తనలు 134వ అధ్యాయం 2వ వచనం చూసినప్పుడు, పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. అలాగే కీర్తన 28:2లో చూసుకున్నప్పుడు విజ్ఞాపన చేయవలను అని ఉంటుంది. అలాగే 88వ కీర్తన 9వ వచనం చూసుకున్నప్పుడు మొరపెట్టాలి, చేతులు దేవుని వైపు చాపాలి అని ఉంటుంది. కాబట్టి మన చేతులతో మనం ఏ విధంగా దేవునికి మన ఒక ఆ చేతులను ఏ విధంగా దేవుని మహిమార్థం ఉపయోగించాలంటే, ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని గణపరచాలి. మరి మన చేతులను ఆయన వైపుకు వెత్తి స్తుతించాలి, మన విజ్ఞాపనలు తెలియజేయాలి. కనుక మనకి ఏదన్నా అవసరం ఉన్నా, లేకపోతే మనం ఏదైనా తెలియజేసుకోవాలంటే ఆయన వైపు మన చేతులు ఎత్తి మొరపెట్టుకోవాలి, ఆయనకే మనము తెలియజేసుకోవాలి, మరి ఆయన్ని ఆశ్రయించాలి అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అలాగే కీర్తన 119:48లో చూసినప్పుడు, ఆయన ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తేదను. ఇక్కడ ప్రియమైన ఆయన ఆజ్ఞల తట్టు అంటున్నాడు. కనుక మన చేతులు ఎవరి వైపు ఎత్తాలి? ఆయన యొక్క ఆజ్ఞలు, ఆయన యొక్క వాక్యము వైపు. మనకి ఏదున్నా, అది కష్ట సమయమైనా, సంతోష సమయమైనా, స్తుతి అయినా, ఏదైనా మరి దేవుని వైపు మన చేతులు ఎత్తి ఆయన ఆరాధించాలి, ఆయన గణపరచాలి. ప్రియమైన ఆయన తట్టు, ఆయన ఆజ్ఞలు అంటే ఆయన యొక్క వాక్యము. కాబట్టి ఆయన వాక్యము తట్టు మనం చేతులెత్తి ఆయన్ని స్తుతించాలి, మరి ఆయన్ని ఆరాధించాలి. మన చేతులు ఎవరి వైపు ఎత్తాలని దేవుడు ఆశపడుతున్నాడంటే, దేవుని వైపు ఎత్తాలి, ఆయన విజ్ఞాపన చేయడానికి, ఆయన్ని మాత్రమే ఆశ్రయించాలని చెప్తున్నాడు. అలాగే కీర్తనలు 141:2లో చూసినప్పుడు, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వల్ల నీ దృష్టికి అంగీకారములగును గాక అని దావీదు మహారాజు రాస్తున్నారు. అలాగే చూసుకున్నప్పుడు మనం ఇంకా కొన్ని వచనాలు చూసినప్పుడు, సామెతలు 21:25లో సోమరివాని చేతులు పనిచేయనొల్లవు. అలాగే 1 దశలోనికలు 4:12లో చూసినప్పుడు, మీ చేతులతో పనిచేయుట యందు ఆశ కలిగి ఉండవలనని మిమ్మును హెచ్చరించుచున్నాము. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఆయన భక్తుల చేత ఏ విధంగా మనకు తెలియజేస్తున్నాడంటే, సోమరిపోతులాగా మనం ఉండకూడదు, కానీ మన చేతులతో కష్టించి పని చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనం కష్టించి పని చేయాలి, కష్టపడి మన చేతులతో మనము పని చేస్తే అప్పుడు మన చేతి పని దేవుడు ఆశీర్వదిస్తాడనమాట. ఇంకా చూసుకున్నప్పుడు సామెతలు 31:20లో, దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. ఎఫెసీయులకు రాసిన 4వ పత్రిక 28వ వచనములో, అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తమును తమ చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలెను. కనుక అక్కరతలో, అవసరతల్లో ఉన్న వారికి మన వీలైనంత సహాయం మన దగ్గర ఉన్నప్పుడు తప్పక వారికి సహాయం చేయటము, వారికి పంచిపెట్టడము, మరి కష్టంలో వాళ్ళని ఆదుకోవడము, మరి దీనిలోకి మన చేయి చాపడము, ఇవి చేయడాలని దేవుడు మన గురించి ఆశపడుతున్నాడు.
మనం ఇంకా చూసినప్పుడు కీర్తనలు 24వ అధ్యాయం 3-4, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడు, ఆయన పరిశుద్ధ స్థలము నిలవదగిన వాడేవాడు, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. కాబట్టి ఏమంటున్నాడంటే నిర్దోషమైన చేతులు ఉండాలి, శుద్ధమైన హృదయం ఉండాలి అంటాడంటే. చేతులు ఎలా ఉండాలంటే నిర్దోషము, ఎటువంటి దోషము మన చేతుల్లో ఉండకూడదు, కపట హృదయం ఉండకూడదు. మరి కపట హృదయం ఉన్నప్పుడు ఏం చేస్తాము? చేతులతో దోషం చేస్తాము. కనుక కపట హృదయం ఉండకూడదు, మరి నిర్దోషమైన చేతులు మనం కలిగి ఉండాలని దేవుడు ఇక్కడ ఆశపడుతున్నాడు. ఇంకా మనం చూసినప్పుడు ఇంకా కొన్ని వచనాలు చూసినప్పుడు నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయినది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇది మత్తయి 6వ అధ్యాయం 3-4 రాయబడి ఉంది. అంటే నీవైతే ధర్మము చేయనప్పుడు, కనుక ధర్మం చేయనప్పుడు ఎలా ఉండాలంట ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. కుడి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలను. అంటే మన 2 చేతులు మన శరీరంలోని అవయవాలే కదా, కానీ ఒక చేతికి ఇంకో చేతికి కూడా మనం చేసే ధర్మము తెలియకూడదు అనమాట. ఆ విధంగా మరి మనం చేసే ఆ ధర్మము ఎలా ఉండాలంటే, మనం ఏది చేసినా దేవుని పనికి కానీ లేకపోతే ఏదైనా మంచి చేసినప్పుడు దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి, కానీ మనకు మనం మహిమ తెచ్చుకునే విధంగా కాకుండా దేవునికి మహిమ తెచ్చే విధంగా, మరి దేవుని గణపరిచే విధంగా, ఆయనకి స్తుతికి తెచ్చే విధంగా మనము చేయాలి. మన రహస్యమందు మనం చేసినప్పుడు దేవుని సంతోష పెట్టాలని చేయాలి, కానీ మనుషులను సంతోషపెట్టే వాళ్ళగా మనల్ని ఏదో మనం గణపరచుకోవాలని కాకుండా దేవుని మహిమపరిచే విధంగా, ఆయన హృదయాన్ని సంతోషపెట్టే విధంగా మనం ఎప్పుడైతే ఆ ధర్మం చేస్తామో రహస్యం ఉన్న తండ్రి మనం చూసి ఏమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి చేతులతో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే మనం ప్రార్థించాలి. మరి ఇక్కడ మనకేం తెలియబడుతుంది? మనం ప్రార్థించాలి, మరి దేవుణ్ణి స్తుతించాలి, మన చేతులు ఆకాశం వైపు ఎత్తి ఆయన్నే ఆశ్రయించాలి, ఆయనకి మాత్రమే మొరపెట్టాలి. మరి ఎప్పుడు కూడా మనుషుల వైపు మన చేతులు ఎత్తకూడదు, కానీ అంటే ఈ చేతులను ఆయన మహిమార్థం ఉపయోగించేలా మనం ఉండాలి. మరి నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి. చేతులతో మనం ఏ దోషం చేయకూడదు, దేవునికి మహిమ తెచ్చే కార్యములే చేయాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని మాత్రమే ఆశ్రయించాలి, దేవుని మాత్రమే గణపరచాలి, దేవుని వైపు మన చేతులు ఎత్తాలి, దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవునికి మొరపెట్టాలి, ఆయనకి విజ్ఞాపనం చేయాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. మరి అక్కర్లో ఉన్న వారికి మన వీలైనంత సహాయం మన చేతులు చాపి మన దగ్గర ఉన్నప్పుడు చేయాలి. ధర్మం చేసినప్పుడు మరి మన మన ఎట్లా ఉండాలని చెప్తున్నాడంటే, ఇక్కడ చూసినప్పుడు మనం ఇంకోసారి అది చదివినప్పుడు ఏం చెప్తున్నాడంటే, నీ కుడి చేయింది నీ ఎడమ చేతికి తెలియకుండా. అప్పుడు అంటే మనం చేసిన ఆ సహాయం మన 2 చేతులు మన అవయవాలు అయినప్పటికీ మనం కుడి చేతితో చేసినప్పుడు మన ఎడమ చేతికి కూడా తెలియకూడదు. అంటే అంత రహస్యముగా దేవునికి మహిమ తెచ్చే విధంగా మనము మన సహాయం చేసినప్పుడు రహస్యం అందున్న తండ్రి తప్పక మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఆయనకు మహిమ తెచ్చే విధంగా మన ధర్మం కూడా ఉండాలని చెప్తున్నాడు. మరి సోమరిపోతులుగా ఉండకూడదు, కష్టించి పని చేయాలి చేతులతో, ఆయన మహిమార్థం మన అవయవాలను ఉపయోగించాలి, మరి ఆయన వైపు మాత్రమే మన చేతులు ఎత్తాలి అని దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. మరి చేతులతో ఎటువంటి దోషం చేయకుండా నిర్దోషమైన చేతులు మనం కలిగి ఉండాలని కూడా దేవుడు ఆశపడుతున్నాడు.